Hi, good evening everyone. My name is Govardhan. I am an acupuncturist, యోగా మాస్టర్. ఈరోజు వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు కొత్త కాన్సెప్ట్తో వచ్చాను. చాలామందికి బ్యాక్ పెయిన్ ఉంటుందండి, మహిళల్లో కావచ్చు, పురుషుల్లో కావచ్చు. సో ఆఫ్టర్ సర్జరీ తర్వాత కావచ్చు, సర్జరీ ముందు కావచ్చు, చాలామందికి బ్యాక్ పెయిన్ సఫర్ అవుతున్నారు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒకసారి బ్యాక్ పెయిన్ అనేది ఆ ఎక్స్పీరియన్స్ చూస్తూ ఉంటారు, ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో ఈ బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి సింపుల్ ఒకటి టెక్నిక్ చెప్తాను నేను. ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. చాలామందికి హెల్ప్ అవుతుంది. మీరు ఏం చేయాల్సిన పని లేదు. కూర్చున్న చోట, మీరు కూర్చున్న ప్లేస్లో, మీరు ఉన్న చోటనే దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ మెల్లగా మీ స్పైన్ ఎనర్జీస్ని మంచిగా పెంచుకోవచ్చు. మీ స్పైన్ హెల్త్ని బాగా రికవర్ చేసుకోవచ్చు. ఇది ఒక 10-15 మినిట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు, మీకు అది ఎక్స్పీరియన్స్ అవుతుంది. పెయిన్ ఎంత వెళ్ళిపోయింది అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. సో ఇది ప్రాక్టీస్ చేయండి. దానికి సంబంధించిన 2 చెప్తాను నేను, చూడండి. మీ హ్యాండ్స్ ఉన్నాయి కదా, మీ హ్యాండ్స్ని ఇలా పెట్టండి. ఇలా పెట్టి క్లోజ్ దగ్గరికి, మీ ఫింగర్స్ని అన్నిటిని కూడా దగ్గరికి ఇలా పామ్ మీదకి, అరచేతి పైకి ఇలా పెట్టేసి గట్టిగా అదిం పట్టి ఇలా ఉంచాలి. మన స్పైన్ ఎరెక్ట్గా ఉండాలి. ఆ టైంలో ఇలా ఉంచి కూర్చోండి. ఇదంతా కూడా మీకు పుల్ అవుతుంది, కొంచెం లాగినట్టుగా అనిపిస్తుంటుంది లిటిల్ బిట్. ఈ పొచ్చలో కూర్చోండి. ఒక 10-15 మినిట్స్ మీరు ఇలా ప్రాక్టీస్ చేయగలిగితే, రోజు ప్రాక్టీస్ చేయగలిగితే మీ స్పైన్ చాలా హెల్తీగా ఉంటుంది. స్పైన్ అనేది చాలా బాగుంటాయి. మీకు బ్యాక్ పెయిన్ కూడా 10-15 మినిట్స్లో మెల్లమెల్లగా రెడ్యూస్ అవుతుంటుంది బ్యాక్ పెయిన్. ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో మహిళల్లో కానీ పెద్దవారిలో కానీ ఇది మంచిగా హెల్ప్ అవుతుంది. చాలామంది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కదలకుండా ఎక్కడికి పొజిషన్ ఉండదు. వాళ్ళు అప్పటికప్పుడు తగ్గించుకోవాలి అంటే వాళ్ళు కూర్చున్న ప్లేస్లో ఇలా పెట్టి కూర్చుంటే చాలు, ఒక 10-15 మినిట్స్. ఇది చేసిన తర్వాత మెల్లగా రిలీజ్ చేసేసి హ్యాండ్స్ మెల్లగా రబ్ చేయండి. హ్యాండ్స్ రబ్ చేస్తారు కదా, రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫింగర్ని, మన ఇండెక్స్ ఫింగర్ని తీసుకొని వచ్చేసి థంబ్ ఫింగర్ పైన పెట్టేసి జస్ట్ ఇలా కూర్చోండి. ఇది ఒక 5-10 మినిట్స్. సో ఇది ప్రాక్టీస్ చేస్తే చాలు. ఈ 2 జెస్చర్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది బ్యాక్ పెయిన్ తగ్గడానికి. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అనుభవంలోకి వస్తుంది. ప్రాక్టీస్ చేసి చూడండి, ఇది ఎంత బాగా వర్కౌట్ అవుతుంది అనేది మీరు ప్రాక్టీస్ చేస్తే కానీ తెలియదు. సో ప్రాక్టీస్ చేయండి ఒకసారి. ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి.